ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జనవరి 1, 2026 నుంచి జనవరి 15 వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. గురువు ధనస్థానంలో కొనసాగుతున్నాడు. మరియు చతుర్థ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర భగవానుల సంచారం, మరి దశమంలో రాహు, ఏకాదశంలో శని భగవాను సంచారం మనకు స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఇటు ఉద్యోగ పరంగాని, అటు వ్యాపార పరంగా కానీ, ఇటు ఆరోగ్యపరంగా కానీ మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పనిచేసే చోట మీదే పైచేయిగా ఉంటుంది. మీ పనికి ప్రశంసలు కురిపిస్తారు మీ పై అధికారులు. ప్రభుత్వ ఉద్యోగులకు చక్కటి ప్రమోషన్లు, తద్వారా బదిలీలు ఉంటాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను సర్దుమణిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. మరి వ్యాపారస్తులకు చాలా చక్కటి అనుకూలమైన కాలము. విద్యార్థులకు మీ కృషి ప్రశంసనీయము. మీ కృషికి తగ్గట్టుగా మీరు మార్కులు సాధిస్తారు. మరి చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అనునిత్యము అష్టమ స్థానంలో 4 గ్రహాల సంచారం వల్ల కొంత ఇబ్బంది కలిగే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అనునిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శివ మహాపంచాక్షరి జపించండి, వీలైతే విష్ణు సహస్రనామాలు జపించండి. తద్వారా విపరీతమైన అనుకూల ఫలితాలు మన కళ్ళ ముందు రాబోతున్నాయి. ఇది కేవలము చంద్రగోచారమే. లగ్నాధికన దశ బాగుంటే విశేషం రాజయోగం కనబడుతుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి.